హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడునుగాక, దేవుడు మనల్ని బలపరచునుగాక. కొలస్సీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి. హల్లెలూయా. ఈ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడునుగాక, దేవుడు మనకు సహాయం చేయనుగాక, మనల్ని బలపరచునుగాక. ఈ వాక్యం కోసం దేవాది దేవుడు గత వారం మనతో మాట్లాడడం జరిగింది. ఏమి కలిగి ఉండాలి మనిషి అయ్యా అనంటే, ఒకటి సహనము కలిగి ఉండాలి, రెండవదిగా క్షమాపణ గుణము కలిగి ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ప్రేమను కలిగి ఉండాలి. అక్కడ జాగ్రత్తగా మనము పరిశీలించినట్లయితే వీనన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. ప్రేమను మనము ధరించుకోవాలి. లేఖనం సెలవిస్తుంది, రక్షణ వస్త్రమును ధరించుకోవాలి, నీతి వస్త్రమును ధరించుకోవాలి, ఆత్మ సంబంధమైన అలంకారాలను ధరించుకోవాలి. అందులో భాగంగా ఈయన మాట్లాడుతున్నారు, మీరు ప్రేమను ధరించుకోవాలి. హల్లెలూయా. ప్రేమ అనేది మనము ధరించుకోవాలంటే ఆ అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు మనము ప్రేమను కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనము లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, లోకాంక్షలను ప్రేమిస్తూ ఉన్నాం. ఎవరు అంటే వీరు క్రైస్తవులే. క్రైస్తవ సంఘాలలోనే ఎక్కువ కనిపించేది ఏమిటంటే, దేవుని తెలిసి దేవుని ప్రేమించాలని ఎరిగి దేవుని ఆజ్ఞ ప్రకారం నడవాలని ఎరిగి కూడా వీరేమి చేస్తూ ఉన్నారంటే లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. అన్యులు ప్రేమించడం లేదు. వారికి తెలిసినా తెలియకపోయినా లోకాన్ని వారు ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమిస్తారు వారు. కానీ మనం ఏమి చేస్తున్నాము, లోకాన్ని ప్రేమించకూడదు, ఈ శరీరాశ నేత్రాశ జీవపడమం ప్రేమించకూడదని తెలిసినా సరే ఆ లోకాన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తూ ఉన్నాం. రక్షింపబడిన బిడ్డ ఏమి కలిగి ఉండాలయ్యానంటే, రక్షణ వస్త్రముతో పాటు ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు ఏమిటనంటే, ప్రేమను మీరు ధరించుకోవాలి. హల్లెలూయా. ఒకరిని ఒకరు సహనము కలిగి ఉండాలి, ఒకరిని ఒకరు క్షమించుకునే భావము కలిగి ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకునే భావము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనము ప్రేమిస్తూ ఉన్నామా? నీకు నచ్చిన మనిషిని ప్రేమిస్తావు, ఏదైనా నీకు మంచి కలుగుతుంది అని అంటే, నీకు ఏదైనా కలిసి వస్తుందంటే ఆ మనిషిని నువ్వేం చేస్తావు, ఇక్కడ పెట్టుకుంటావు. ఆ మనిషి వల్ల నీకు ఉపయోగం లేదనుకోండి, ఆ మనిషి నీకు అవసరం లేదనుకోండి, ఏమి చేస్తామనంటే ఆ కాళ్ళ కిందకి తీసుకెళ్ళి తొక్కుబడేస్తావు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. హల్లెలూయా. ఒకరినొకరు అంటే అది నీ శత్రువు కావచ్చు, అది నీ రక్త సంబంధి కావచ్చు, అది నీ ఇరుగు పొరుగువాడు కావచ్చు, అది ఎవరైనా సరే మానవ రూపంలో ఉన్న ప్రతి ఒక్కరు నువ్వు ఏమి చేయాలంటే వారు నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఏ ప్రేమ? నీ సొంత ఆలోచనకు వచ్చిన ప్రేమ కాదు, అది క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి. హల్లెలూయా. క్రీస్తు ఏ విధముగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించారో అటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానని చెప్పి నీ సహోదరుని ప్రేమించకపోతే ఆయన అంటూ ఉన్నారు, అది దొంగ ప్రేమ, అది అబద్ధమైన ప్రేమ, అది కపటమైన ప్రేమ, అది నీ స్వార్థమైన ప్రేమ అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తల్లి, ఈరోజు ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉంటూ ఉన్నాం? ఈరోజు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటూ ఉన్నామా?
ఈరోజు లేదా నీ సొంత ఆలోచన ప్రకారముగా ఈరోజు మనం ఎదుటి వారిని కొంతమందిని ప్రేమిస్తున్నాం, కొంతమందిని ద్వేషిస్తూ ఉన్నాం. ఒకరినొకరు ప్రేమించుకోవాలని మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆయన మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించువలన అనటయే నా ఆజ్ఞ. ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన యేసయ్య మాట్లాడుతున్నారు. అది మీ ఆజ్ఞ అనుకుంటారేమో, అది నా ఆజ్ఞనైనా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది? అది పాపం అవుతుంది. ఆయన అంటూ ఉన్నారు, ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి, ఆ విధముగా ప్రేమించుకోవడమే నా ఆజ్ఞని యేసయ్య మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమిస్తూ ఉన్నావా నీ ఇరుగు పొరుగు వారిని? నీ ఇంటిలో కలిసిమెలిసి ఉన్న చిన్నప్పటి నుంచి ఆ పెంచి ఆ కొడుకుని నీ చేతుల్లో పెట్టిన అత్తగారిని ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీ పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నావా? ఎక్కడికో వెళ్ళవద్దు, నీ రక్త సంబంధాన్ని, నీ అత్తగారిని మాంగారిని ప్రేమిస్తున్నావా? ఇది దేవుని ఆజ్ఞ. అది ఆయన అంటున్నారు, ఒకరినొకరు ప్రేమించుకోవడమే అది నా ఆజ్ఞను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారంటే స్వయముగా నిన్ను నన్ను సృజించిన దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నీ ఇరుగు పొరుగు వారిని, నీ రక్త సంబంధాలని నువ్వు ప్రేమించడం లేదు అని అంటే నీలో ఏమీ లేదు తెలుసా? దేవుని యొక్క ప్రేమ లేదు. ఒక ప్రేమ లేదు కాబట్టి నువ్వు ఆయన వాడవు కాదు. ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉండడం లేదు కాబట్టి అది పాపం. అది నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేనేదో దొంగతనం చేస్తున్నాను, వ్యభిచారం చేస్తూ ఉన్నాను, దోషణ మాటలు మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు. ఆయన ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అది ఆయన ఆజ్ఞ ఏమిటంటే నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. అది నా ఆజ్ఞను మాట్లాడుతున్నారు. అదే యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చదవండి తల్లి. మీరు 13వ అధ్యాయం 34వ వచనం చదవమ్మా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు కన్నా దేవాది దేవుడు అంటూ ఉన్నారు, ఇది నా ఆజ్ఞను మాట్లాడుతూ మరి ఒక అడుగుకు ముందు వేసి దేవుడు అంటూ ఉన్నారు, ఇది ఎలాంటి ఆజ్ఞట? కొత్త ఆజ్ఞ. హల్లెలూయా. కొత్త ఆజ్ఞ ఇది తెలుసుకోవాలి. ఈరోజు మనం ఏమిటి కొత్త ఆజ్ఞ, ఏమిటి ఆయన ఆజ్ఞ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. హల్లెలూయా. నేను ప్రేమిస్తూ ఉన్నానండి, కానీ అతడి వ్యక్తి నన్ను ప్రేమించడం లేదండి. ఆ దోషం నీదే, ఆ దోషం నాదే. నేను ప్రేమిస్తూ ఉన్నాను ఒక వ్యక్తిని, లేదా ఒక మనిషిని నేను ప్రేమిస్తూ ఉన్నాను, కానీ నా ప్రవర్తన బట్టి వాడు నన్ను ప్రేమించడం లేదు. ఆ పాపం ఎవరిదే? నాదే. అర్థమైన వాళ్ళు చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ తల్లి ప్రేమిస్తుంది, అత్తగారిని ప్రేమిస్తుంది, కానీ అత్తగారు ఈ తల్లిని ప్రేమించడం లేదు. ఎవరిది దోషం? ఈ బిడ్డదే. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఒకరిని ఒకరు, అత్తగారిని ఆ కోడల్ని అత్తగారు ప్రేమించాలి. ఒకరినొకరు 2 విధాలుగా, అంటే ఒకరు ప్రేమించాలి, ఇంకొకరు అతనిని ప్రేమించాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ ప్రేమ లేకపోతే ఆయన అంటూ ఉన్నారు, అది నా ఆజ్ఞ, అది నా కొత్త ఆజ్ఞను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నావు ప్రేమ లేకుండా. రక్షింపబడ్డాను అనుకుంటూ ఉన్నావు, ఆత్మను పొందుకున్నాను అనుకుంటూ ఉన్నావు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం చేత కాకపోతే అది పాపం అని ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలో 1 ఇరుగు పొరుగు వారిని ప్రేమించుకోవడము నా ఆజ్ఞను మాట్లాడుతున్నారు. ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం అది కొత్త ఆజ్ఞను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రేమ కోసము మరి ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించమని లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను చెప్పట్లు కూడా దేవత దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యాకోబు పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. హల్లెలూయా.
నువ్వు మర్చిపోతావేమో, నువ్వు ఆజ్ఞ అనుకుంటూ ఉన్నావేమో. అది ఆజ్ఞ కాదు. అది ఏ ఆజ్ఞ? అది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. హల్లెలూయా. అన్ని ఆజ్ఞల కన్నా ప్రేమను, ఒకరినొకరు ప్రేమించుకోవడము అది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞను పాటించకుండా రకరకాల ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకరినొకరు సహనము కలిగి ఉండాలి, ఒకరినొకరు క్షమాపణ గుణము కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకునే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. ఆయనంటూ ఉన్నారు, ఒకరినొకరు ప్రేమించుకోవడము అది ఆజ్ఞ, ఒకరినొకరు ప్రేమించుకోవడం అది కొత్త ఆజ్ఞ, ఒకరినొకరు ప్రేమించుకోవడము ప్రాముఖ్యమైన ఆజ్ఞ. హల్లెలూయా. ఈ ఆజ్ఞని పాటిస్తూ ఉన్నావా? నీ భర్త నేను చూస్తూ ఉంటే మొఖం తిప్పేసుకుంటూ ఉన్నావు. నీ ఇరుగుపోయారు, నీ ఇంటి ఎదుర్కొంటూ ఉన్నవారు నిన్ను పలకరించడానికి వస్తూ ఉంటే, ప్రైజ్లాడ్ చెప్తూ ఉంటే ముఖం తిప్పేసుకుంటున్నావు. జాగ్రత్త. ఇది ఎవరి ఆజ్ఞ తెలుసా? ఆయన ఆజ్ఞ. ఎలాంటిది తెలుసా ఈ ఆజ్ఞ? కొత్త ఆజ్ఞ. ఎలాంటి ఆజ్ఞ ఇది? ప్రాముఖ్యమైన ఆజ్ఞ. హల్లెలూయా. నా ఆజ్ఞనైనా మాట్లాడుతున్నారు, ఇది కొత్త ఆజ్ఞను మాట్లాడుతున్నారు, ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞను మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఏమిటి ఆజ్ఞ అంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. హల్లెలూయా. ఈ ఆజ్ఞను పాటిస్తూ ఉన్నామా తల్లి? ఈ ఆజ్ఞను పాటించడం లేదా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమ లేకపోతే వ్యర్థుడు అయిపోతావు, ప్రేమ లేకపోతే జీరో అయిపోతావు, ప్రేమ లేకపోతే రక్షణ వస్త్రం జీరో అయిపోతుంది, ప్రేమ లేకపోతే ఆత్మ, నువ్వు పొందుకున్న పరిశుద్ధ ఆత్మ దేవుని నువ్వు ఏమి చేస్తున్నావు తెలుసా? ఆర్పివేస్తూ ఉన్నావు. అందుకైనా అంటూ ఉన్నారు, ఇది నా ఆజ్ఞ, ఇది నా కొత్త ఆజ్ఞ, ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. హల్లెలూయా. ప్రేమ కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రేమను కలిగి ఉంటూ ఉన్నావా తల్లి? ఈరోజు దేవుని మన ప్రేమను మనము కలిగి ఉండాలి. ఏమిటి ప్రేమ అనంటే రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండండి. హల్లెలూయా. చెడ్డదాన్ని విడిచిపెట్టి మంచిదాన్ని హత్తుకోవడమే ప్రేమ. అది ఎలాంటి ప్రేమ? నీ ప్రేమ, నా ప్రేమ ఈ లోక సంబంధించిన ప్రేమ కాదు. ఎలాంటిదయ్యా అనంటే ఆ ప్రేమ అంటూ ఉన్నారు, నిష్కపటమైన ప్రేమ. కపటం ఉండకూడదు ఆ ప్రేమలో. దేవుని ప్రేమలో కపటము లేదు. ఎవరు వచ్చినా సరే ఆయనకి చేర్చుకునేవారు, ముట్టుకునేవారు, స్వస్థపరిచేవారు, నువ్వు ఇంకా పాపము చెయ్యకని చెప్పి ప్రేమించేవారు. ఆయన ప్రేమలో కపటం లేదు. ఈరోజు మనిషికి ఇంకొక మనిషి మీద చూపించిన ప్రేమ ఇంకొక మనిషి మీద నువ్వు చూపించలేకపోతూ ఉన్నావు. ఈరోజు నీ రక్త సంబంధుల మీద చూపించిన ప్రేమ ఈరోజు ఇంకొకరు రక్త సంబంధుల మీద నువ్వు చూపించలేకపోతున్నావు. అంటే ఆ ప్రేమలో ఏముందో తెలుసా? దేవుని ప్రేమ లేదు కానీ కపటమైన ప్రేమ ఉంది. ఈరోజు నీకు పుట్టిన బిడ్డలు, ఇద్దరు బిడ్డలను సమానంగా నువ్వు ప్రేమించు. నీ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను నువ్వు సమానంగా నువ్వు ప్రేమించలేవు. నీ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడలేవు. అనంటే ఆ ప్రేమ ఏ విధంగా కనబడుతుందో తెలుసా? నీ దృష్టికి మంచిగానే ఉంది, కానీ దేవుని దృష్టికి ఏ విధంగా ఉందంటే కపటమైన ప్రేమగా ఉంది. అంటే ప్రేమ అంటే ఏమిటంటే చెడ్డదానిని అసహించుకొని మంచిదాని నువ్వు హత్తుకోవాలి. హల్లెలూయా. చెడ్డది ఏమిటంటే ఈ లోక సంబంధించిన ప్రేమ, ఈ లోక సంబంధించిన శరీరస, నేత్రరస, జీవపు డమ్మని అది ప్రేమించే ప్రేమ. ఇది కపటమైన ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమను నువ్వు హత్తుకోవాలి. హల్లెలూయా. దేవుని ప్రేమ అంటే ఏమిటంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు, అది దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన్ను హత్తుకోవడమే. శరీరధారై ఉన్న వాక్యాన్ని నువ్వు హత్తుకోవాలి. ఆత్మస్వరూపమైన పరిశుద్ధాత్మ దేవుని హత్తుకొని ఎదట వ్యక్తిని నువ్వు ప్రేమించడమే ప్రేమ. హల్లెలూయా. చెడ్డదాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రేమించు, స్వార్థాన్ని విడిచిపెట్టి ప్రేమించు, కపటాన్ని విడిచిపెట్టి ప్రేమించు, రకరకమైన చెడ్డ ఆలోచనలు విడిచిపెట్టి నువ్వు ప్రేమించు. ఆయన ప్రేమ అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మొదట ఎవరు ప్రేమించారు?
మొదట ఎవరు ప్రేమించారయ్యానంటే రోమాపత్రిక 5:8 చూద్దాం. మొదట ఎవరు ప్రేమించారు మనల్ని? చదువమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, మొదట మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. మనము ప్రేమించలేదు, మన ప్రేమ కపటమైనది కాబట్టి, మన ప్రేమలో యథార్థత లేదు కాబట్టి మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏ విధముగా ప్రేమించాడయ్యానంటే, ప్రేమించడానికి ఆయన ఏం చేశారో తెలుసా? ఆయన ప్రాణాన్ని అర్పించాడు. నువ్వు పాపిగా ఉన్నావు కాబట్టి దేవుడు పాపాన్ని ప్రేమించలేడు కాబట్టి పాపిని ప్రేమిస్తాడు. కాబట్టి ఆ పాపిలో ఉన్న ఆ పాపమును దేవుడు పరిశుద్ధపరిచి ఆ పాపము నుంచి, ఆ లోకము నుంచి, ఆ శాపం నుంచి బయటికి తీసుకువచ్చి ఆయన రక్తధారల్లో కడిగి అప్పుడు నిన్ను ప్రేమించడం ఆయన మొదలు పెట్టాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది ఆయన అంటూ ఉన్నారు, మొదట మిమ్మల్ని నేనే ప్రేమించాను. ఏ విధముగా ప్రేమించాను తెలుసా? నా ప్రాణమును పణముగా పెట్టి మిమ్మల్ని ప్రేమించాను. ఈరోజు అలాంటి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? అలాంటి దేవుని దూషిస్తూ ఉన్నావా? అలాంటి దేవుని మీదే కపటమైన ప్రేమను నువ్వు కలిగి ఉన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడా? నీ కోసము ప్రాణం పెట్టి నిన్ను రక్తధారలో కడిగి పరిశుద్ధపరిచి ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన నీ కోసము ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన నీ కోసము రక్తమును ఇచ్చాడు. ఆయన నీ కోసము సర్వము జీవాన్ని ఇచ్చాడు. ఆయన నీ కోసము ఆయన ఆత్మనిచ్చాడు. ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన అంటూ ఉన్నారు, ఏమిటో తెలుసా? ప్రేమ అనంటే ఏమిటనంటే, మొదట నన్ను పూర్ణ శక్తి బలముతో నన్ను ప్రేమించండి, తర్వాత మీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి. పూర్ణ శక్తితో ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలన్న పూర్ణ శక్తి కావాలి. మనుషులను ప్రేమించాలన్న పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మ, పూర్ణ బలముతో నీవు ప్రేమించాలి. పూర్ణం అనేది లోపిస్తూ ఉంది. సకమే ప్రేమిస్తూ ఉన్నావు. నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. దేవుని అవసరం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. అవసరం వచ్చినప్పుడే వాక్యాన్ని చదువుతున్నావు. అవసరం వచ్చినప్పుడే కన్నీరు కారుస్తున్నావు. అది పూర్ణమైన ప్రేమ కాదు. ఆయన నిన్ను ఆ విధముగా ఆయన ప్రేమించలేదు తల్లి. ఆయన ఏ విధముగా ప్రేమించాడో తెలుసా? చివరి రక్త బిందువు వరకు, కార్చే వరకు ఆయన నిన్ను ప్రేమించాడు. ఈరోజు నీ ప్రేమలో లోపం ఉంటుందోమో, ఈరోజు నీ ప్రేమలో సరైన ప్రేమను చూపించలేకపోతూ ఉన్నామో, దేవుని ఇరుగు పొరుగు వారిని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకరిని ప్రేమించాలంటే ఏమి కలిగి ఉండాలి తెలుసా? ఒకటి, సహనము కలిగి ఉండాలి. రెండవదిగా క్షమాపణ గుణము కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉంటే అప్పుడు వారిని వారిని దేవుణ్ణి కూడా నువ్వు ప్రేమించగలవు. హల్లెలూయా. ప్రేమించాలంటే సహనం ఉండాలి. ప్రేమించాలంటే క్షమాపణ గుణము కలిగి ఉండాలి. ఆయన ప్రేమించాలంటే రెండు కలిగి పరిపూర్ణమైన జీవితంతో మనము ప్రేమించాలి. హల్లెలూయా. అందుకని అంటున్నారు, ఒకరినొకరు సహనము కలిగి ఉండండి, ఒకరినొకరు క్షమాపణ గుణము కలిగి ఉండండి, ఒకరినొకరు ప్రేమించండి. క్షమాపణ గుణము లేకపోతే, సహనము లేకపోతే నువ్వు ఎవరిని నువ్వు ప్రేమించలేవు. ఒకసారి మనము చూద్దాం. లూకా సువార్త 7:42 చదవండి తల్లి. దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు. లూకా సువార్త 7:42 చదవండి. మరి ఒకడు 50 దేనారములు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. ఎవరిని అడుగుతున్నారంటే అక్కడ సీమోను అడుగుతున్నారు. ఏమిటనంటే ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి, ఏమిటి ఆ విషయం అనంటే, ఒక యజమానునికి 500 దేనారములు అచ్చి ఉన్నాడు, ఇంకొక అతను 50 దేనారములు అచ్చి ఉన్నాడు. ఇద్దరిని కూడా ఆ యజమాని క్షమించాడు.
అని మాట్లాడుతూ అంటూ ఉన్నారు. ఆయన ఏమంటూ ఉన్నారంటే, ఈ ఇద్దరి పట్ల ఎక్కువ ప్రేమ ఎవరి మీద కలిగి ఉన్నారని దేవుడు ప్రశ్నించాడు. అప్పుడు ఆ సీమోను ఏమని సమాధానం ఇచ్చాడో చూడండి. 43. అందుకు సీమోను అతడు ఎవడిని ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించుతువని అతనితో చెప్పాను. హల్లెలూయా. సీమోను, నువ్వు మంచిగానే ఆలోచించావు. ఎందుకనంటే ఎక్కువగా ఎవరు నువ్వు క్షమిస్తూ ఉన్నావో వారినే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు. అంటే నువ్వు ప్రేమించాలి అని అంటే ఎతటి వ్యక్తిని నువ్వేమి చేయాలి? క్షమించాలి. నువ్వు క్షమించాలి అని అంటే నువ్వు కలిగి ఉండవలసింది మొట్టమొదటి సహనము కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు సహనము కలిగి ఉండి ఎతటి వ్యక్తిని క్షమిస్తున్నావు అంటే నువ్వేమి చేస్తున్నావు? అతనినే నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. హల్లెలూయా. నువ్వు సహనము కలిగి లేకుండా అతను దోషములు, అతని పాపములు నువ్వు క్షమించకుండా నువ్వు ఎత్తి చెబుతున్నావు అనుకోండి, 10 మందికి నువ్వు ప్రచారం చేస్తున్నావు అనుకోండి ఆ బిడ్డ కోసమో, నువ్వు 10 మందికి ఆ పాపాన్ని ఎత్తి చెప్పి వాడు పాపే, వాడు దుర్మార్గుడే, వాడు దుష్టుడే, వాడు తాగుపోతే, వాడు వ్యభిచారని నువ్వు చెప్తున్నావు అనుకోండి, నువ్వేం చేస్తున్నావు? అతను నువ్వు క్షమించడం లేదా? నీలో క్షమాపణ గుణం లేదు. నీలో క్షమాపణ లేదు అని అంటే నీలో ఏమి లేదనంటే దేవుని ప్రేమ లేదు. ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నావు. దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క ఆయన అంటూ ఉన్నారు, ప్రేమ అనేది నా ఆజ్ఞ, ప్రేమ అనేది కొత్త ఆజ్ఞ, ప్రేమించడం అనేది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞలంటే ఏం చేస్తున్నావు? తీసిపాడేస్తున్నావు. ఎందుకయ్యానంటే ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించాలంటే నేను కలిగి ఉండవలసిన గుణం ఏమిటనంటే మొట్టమొదట సహనము కలిగి ఉండాలి. హల్లెలూయా. అతను నిన్ను ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఎన్ని మాటలు నేను అంటూ ఉన్నా దేవునికి ప్రార్థన చేస్తూ సహనము కలిగి ఉండాలి. సహనము లేకపోతే నువ్వు అతనిని ప్రేమించలేవు. ఒకటి సహనము కలిగి ఉండాలి. రెండవదిగా నిన్ను ఎన్ని రీతిలుగా వాడి హింస నిన్ను పెడుతూ ఉన్నా నువ్వేమి చేయాలో తెలుసా? క్షమిస్తూ ఉంటే ఆయన నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్టు ఆ బిడ్డను. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆడు 20 మాటలు అంటే నువ్వు 10 మాటలు అంటున్నావు, ఆడు 10 మాటలు అంటే నువ్వు 100 మాటలు అంటున్నావు. నీలో ఏం లేదు? క్షమాపణ గుణం లేదు. సీమోనుతో అదే మాట్లాడుతున్నారు. నువ్వు మంచిగానే యోచించో అని మాట్లాడుతూ అంటూ ఉన్నారు. నువ్వు క్షమించాలి, నువ్వు ప్రేమించాలి ఎదుటి వ్యక్తిని అంటే మొదట క్షమాపణ గుణము కలిగి ఉండాలని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనము కలిగి ఉంటూ ఉన్నామా తల్లే? ఈరోజు క్షమాపణ గుణము మనము కలిగి ఉంటే ఆ వ్యక్తి పట్ల నువ్వు ప్రేమను కలిగి ఉన్నట్లే. నువ్వెన్నో పాపాలు చేసి ఉంటావు, నువ్వెన్నో దుర్మార్గ కార్యాలు చేసి ఉంటావు. నేనెన్నో పాపాలు చేశాను, కానీ దేవుడు పొమ్మనలేదు. దేవుడు నన్ను ప్రేమించాడు. గల కారణం ఏమిటనంటే ఆయన మొదట సహనము కలిగి ఉన్నాడు, రెండవదిగా క్షమాపణ గుణము కలిగి ఉన్నాడు, మూడవదిగా ప్రేమించే గుణము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సిలువలో నేర్పింది అదే. సిలువలో ఆయన మాట్లాడుతున్నారు ఏమిటనంటే వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. గల కారణం ఏమిటో తెలుసా? ఆయనను ఎన్ని మాటలన్నా, వస్త్రమును తీసివేసినా, గెడ్డము పెరిగినా, ఇదిగో ముఖం మీద ఉమ్మి వేసినా, పిడిగుద్దులు గుద్దినా, వ్యభిచారి అన్నా సరే ఆయన ఏం చేశాడో తెలుసా? మొదట సహనము కలిగి ఉన్నాడు. ఆయన సహనము కలిగి ఉన్నాడు. ఈ రోజులో సంఘాలలో సహనము తక్కువైపోతుంది. ఈరోజు క్రైస్తవ బిడ్డలో సహనము తక్కువైపోతుంది. ఆడు ఏదో అంటూ ఉన్నాడంటే నువ్వేదో మాట్లాడుతున్నావు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు. సహనము కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఉండవలసిన లక్షణం సహించుకోవాలి. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, వారు ఏమి చేయుచున్నారో వారికి ఏమీ తెలియదు కాబట్టి వారిని క్షమించండి. తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదట సహనము కలిగి ఉన్నాడు, రెండోది క్షమించే గుణము కలిగి ఉన్నాడు, మూడవదిగా ప్రేమించే గుణం ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సిలువలో మనకు తెలియజేసేది అదే, మరణము ద్వారా తెలియజేసేది అదే. నేను సహనము కలిగి ఉన్నాను, నాకు ఆ సర్వ అధికారములు నాకు ఉన్నాయి, సర్వ అధికారములు నాకు ఉన్నాయి. దేవాది దేవుడు నాకు ఇచ్చాడు, సర్వ అధికారములు నాకు ఇచ్చాడు, కానీ అధికారాన్ని నేను ఉపయోగించుకోవడం లేదా? సహనము కలిగి ఉన్నాము.
క్షమించే గుణము కలిగి ఉన్నాను, ప్రేమించే గుణము కలిగి ఉన్నాను అని ఆయన ఏమి చేశాడు తెలుసా? ఏ విధంగా ప్రేమించాలో ప్రేమించిన తర్వాత ఆయన అంటూ ఉన్నారు, ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమ లేకపోతే పరలోకానికి వెళ్ళాం. లూకాసు సువార్తలో నలుగురు తీయొద్దు, నలుగురు ధనవంతులు ఉన్నారు. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. నలుగురు ధనవంతులు లూకాసు సువార్తలో మనకు కనబడుతూ ఉన్నారు. మొట్టమొదటి ధనవంతుడు ఎవడయ్యానంటే ఎక్కువ పంటలు వాడికి పండాయి. వాడంటూ ఉన్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. అనేక సంవత్సరములకు సరిపడేది ఉన్నది, ఈ కొట్టులన్నింటినీ పడగొట్టి కొత్తవి నేను కట్టిస్తాను అని అంటూ ఉన్నాడు. వాడిని దేవుడు అంటూ ఉన్నాడు, ఒరి వెర్రివాడా అని మాట్లాడుతూ, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుచున్నాను. గల కారణం ఏమిటయ్యానంటే, నువ్వు జాగ్రత్తగా వాక్యాన్ని అర్థము చేసుకుంటే ఏమీ లేదు అతని దగ్గర. అంటే నా ప్రాణమా తినుము, నా ప్రాణమా తాగుము, నా ప్రాణమా సుఖించుము. వాడిలో ఏమి లేదంటే ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం చేత కాలేదు అడిగి. అంతేకాదు దేవాది దేవుని కూడా ప్రేమించడము చేత కాలేదు. వ్యర్థుడైపోయాడు దేవుని దృష్టిలో, వెర్రివాడైపోయాడు దేవుని దృష్టిలో, దేవుని దృష్టిలో పిచ్చివాడైపోయాడు. గల కారణం ఏమిటనంటే దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, పంటనిచ్చాడు, సముద్రాన్నిచ్చాడు, కానీ ఎదట వ్యక్తిని ప్రేమించే గుణము వాడిలో లేదు. దేని ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడో, ఎవరి ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడో దేవాది దేవుని కూడా మర్చిపోయి తిరుగుతున్నాడు వాడు. ఈరోజు అటువంటి దృష్టిలో నువ్వు ఉన్నావేమో. దేవుడు నిన్ను దీవించాడో, ఆశీర్వదించాడో, దేవుని ప్రేమించకుండా, దేవుని ఆజ్ఞల ప్రకారం నడవకుండా, నీ ఇష్టానుసారంగా తినడం, తాగడం, సుఖించడం మొదలు పెడుతున్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టికి వెర్రివాడి వల్ల, వెర్రి దాని వల్ల మిగిలిపోతావు. అందుకే అంటున్నాడు, ధనవంతుని అంటూ ఉన్నాడు, ఈ భూమి మీద ఉండడానికి వీలులే. నువ్వు ప్రేమ కలిగి లేవు కాబట్టి, నువ్వు వ్యర్థుడు కాబట్టి, ఈ నిన్ను చూసి అనేక మంది పాడైపోతారు కాబట్టి ఈ భూమి మీద నీవు ఉండడానికే వీలేదు. ఒక్క క్షణము కూడా ఈ భూమి మీద ఉండడానికి వీలేదు. ఇప్పుడే ఈ రాత్రే నేను నిన్ను అడుగుచున్నాను. ప్రేమ లేకపోతే భయంకరమైన మాటలు దేవుని నుంచి నువ్వు వినవలసి వస్తుంది. ఈరోజు ఇటువంటి ప్రేమను మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, దేవుని రక్తధారలో కడగబడ్డాం, దేవుని ఆత్మను పొందుకుంటూ ఉన్నాం, ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. తినుము, తాగుము, సుఖించుము, ఈ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు నీకు సమయాన్ని ఇచ్చాడో, ఎందుకు నేను ఆశీర్వదించాడంటే, ఇరుగు పొరుగు వారు ఉంటూ ఉన్నారు, వారికి నీకు కలిగినది వారికి ఇచ్చి నువ్వు ప్రేమను చూపించాలి, వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీకు కలిగింది దేవాది దేవునికి ఇచ్చి వాక్య పరిచర్యలు నువ్వు సహా బాగులు పాలు పంపులు నువ్వు పొందాలి. నాదే, నా పిల్లలదే, నా కుటుంబందే అని నువ్వు తిరుగుతున్నావు. దేవుని ప్రేమ లేదు. రెండవదిగా ఎవడయ్యానంటే ఊదా రంగుపు వస్త్రములు ధరించుకొని దినదినము సుఖపడుతున్న ధనవంతుడు చనిపోయాడు. ఎక్కడికి పోయాడంటే డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోయాడు. గల కారణం ఏమిటనంటే వాడు ఏ తప్పు చేయలేదు. వాడు చేసిన తప్పు ఒకటి ఉంది ఏంటంటే తన పొరుగు వారిని ప్రేమించలేదు. తన పొరుగువాడు ఎవరైనా అంటే లాజరు అక్కడ ఉన్నాడు, లాజరును ప్రేమించాలి, లాజరుకు వస్త్రములు ఇవ్వాలి, లాజరుకు ఆహారము పెట్టాలి. హల్లెలూయా. లేఖనము సెలవిస్తుంది, ధనవంతుడు తినే ఆ రొట్టె ముక్కల కింద పడుతూ ఉంటే లాజరు తింటూ ఉన్నాడు. లాజరును చూడాలి, లాజరును పోషించాలి, లాజరును ప్రేమించాలి. కానీ కుక్కలు వచ్చి నాకుతున్నా, తన శరీరం అంతా కుళ్ళిపోతున్నా ఆ ధనవంతుడు లాజరును ప్రేమించలేదు. ఈరోజు ఇటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. రోజు వస్త్రములు, రకరకములైన విలువైన వస్త్రములు, విలువైన అలంకారములతో నువ్వు జీవిస్తూ ఉన్నావు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఇచ్చాడో, ఎందుకు ఉన్నతమైన నిన్ను ఆశీర్వదించాడంటే వస్త్రము లేని వారికి నువ్వు వస్త్రములు ఇవ్వాలి, వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. తిండి లేని వారి కోసం నువ్వు తిండి వారికి ఇచ్చి వాక్యాన్ని చెబుతూ వారి కోసం ప్రార్థన చేస్తూ వారు నువ్వు ప్రేమించి అనుభవంలోనికి నువ్వు ఉండాలి. మొట్టమొదటి వాడు తిండిని ప్రేమించాడు, రెండవ వాడు వస్త్రాన్ని ప్రేమించాడు, మూడవ వాడు ఉన్నాడు యవనస్తుడైన ధనవంతుడు.
ఈ ధనవంతుడి కోసం ఒక్కసారి మనము చూద్దాం. సువార్త 18:22 చూద్దాం. లూకాసు సువార్త 18:22 చదవండి. యేసు వీనికి ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇమ్ము. చాలు తల్లి. ఎవడయ్యానంటే మూడవ వాడు యవనస్తుడైనా ధనవంతుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు, మోకరించాడు, దేవునితో మాట్లాడుతాడు, సద్బోధకుడా నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏమి చేయాలి? దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నదయ్యా అని మాట్లాడుతూ ఉంటే అతను ధనవంతుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఏ వ్యభిచారమో చేయడం లేదు, దొంగతనం చేయడం లేదయ్యా, తల్లిదండ్రులు నేను సన్మానిస్తూ ఉన్నానయ్యా, ఎవరిది అన్యాయంగా అక్రమంగా నేను తీసుకోలేదయ్యా, ఇది బాల్యము నుంచే నేను చేస్తూ ఉన్నానయ్యా. దేవుడు అంటూ ఉన్నాడు, మంచిదే నా బిడ్డ, నన్ను వెంబడించాలంటే నీకు కలిగినదంతా అమ్మివేసి బేదలకి ఇచ్చి అప్పుడు నీవు నన్ను వెంబడించు. ఏమిటి దేవుడు మాట్లాడిన మర్మం అంటే బేదలను చూపిస్తూ ఉన్నాడు ఆయన. ఒకటి నీకు కొదువుగా ఉన్నది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీలో ఒకటి కొదువుగా ఉన్నది. ఏమిటయ్యా కొదువు అని అంటే ప్రేమ అనేది కొదువుగా ఉన్నది. నువ్వు బేదలను ప్రేమించడం లేదయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావని నువ్వు అనుకుంటూ ఉన్నావు, కానీ ఇదిగో బేదలను ప్రేమించడమే నన్ను ప్రేమించడము. హల్లెలూయా. బేదలకు తిండి పెట్టడమే నన్ను ప్రేమించడము, బేదములో వస్త్రములు నన్ను ప్రేమించడము, బేదలను ప్రేమించడమే నన్ను ప్రేమించడం. ఈరోజు ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. నీ కంటి ఎదురుగుంటే అనేక మందిని ఇరుగు పొరుగు వారు నీ గ్రామంలో నీ వీధిలో అనేక మంది ఉంటూ ఉన్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, వారికి ఏమైనా సహాయం చేస్తూ ఉన్నావా? నేను భక్తిపరును బైబిల్ చదువుతూ ఉన్నాను, నేను భక్తిపరును ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను భక్తిపరును ఇదిగో నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, నేను భక్తిపరును ఎవరిది దోచుకోవడం లేదు, నేను భక్తిపరును 10 ఆజ్ఞల ప్రకారంగా నా తల్లిదండ్రులు సన్మానిస్తూ ఉన్నాను, నేను 10 ఆజ్ఞల ప్రకారం వ్యభిచారం చేయడం లేదు అనుకుంటూ ఉన్నావు, భక్తిపరుడు అనుకుంటూ ఉన్నావు. యవనస్తుడు ధనవంతుడు అదే విధంగా అనుకున్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, ప్రేమ లేదయ్యా, నీలో ప్రేమ లేదు, నీ పొరుగు వారిని ప్రేమించడం లేదు, పేదవారిని ప్రేమించడం లేదు, నీ రక్త సంబంధాలను ప్రేమించడం లేదు, నీ ధనాన్ని నీ దగ్గరే నువ్వు పెట్టుకున్నా. నన్ను ప్రేమించాలంటే, నా పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే, నన్ను వెంబడించాలంటే మొదట నీలో ఉండవలసింది ప్రేమ ఉండాలి. హల్లెలూయా. నిర్గమకాండములో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? 10 ఆజ్ఞలు చెబుతూ మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటైనంటే నీ దేవుడైన యెహోవాను నేనే. 2వ ఆజ్ఞను అంటూ ఉన్నారు, ఏమిటంటే భూమి మీదైనను ఆకాశమందైనను భూమి క్రింద జలములైన దేని రూపమును నీవు చేసుకోకూడదు. చేసుకున్నాడు యవనస్తుడైన ధనవంతుడు. ఏమిటో తెలుసా? ధనము. ఏమిటి? ధనము. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు అన్ని ఆజ్ఞలు పాటిస్తానంటూ ఉన్నావు, కానీ మొట్టమొదటి ఆజ్ఞలోనే నువ్వు తప్పిపోయావు. దేవుని నువ్వు ప్రేమించకుండా ఇదిగో ధనాన్ని విగ్రహాన్ని చేసుకున్నావు. ఆ విగ్రహాన్ని విడిచిపెట్టి ఆ విగ్రహాన్ని తీసివేసి ఇదిగో దేవుని ప్రేమ కలిగి ఉండి అది బేదలకు ఇచ్చి ఆ బేదలను ప్రేమించిన తర్వాత నన్ను ప్రేమించి నన్ను వెంబడించి. ఈరోజు విగ్రహాలు తయారైపోతున్నాయి సంఘాలలో. ధనమే శాశ్వతం అనుకుంటూ ఉన్నావు, ఈ జీవితమే శాశ్వతం అనుకుంటూ ఉన్నావు. యవనస్తుడు ధనవంతుడు వలె. యవనస్తుడు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు తల్లి, కానీ ఒకటి దేవుని ప్రేమ వాడిలో లేదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఏమి చేయాలంటే నీ ధనమంతటిని అమ్మివేసి, హల్లెలూయా, అమ్మివేసి పేదలకి ఇచ్చేప్పుడు నన్ను వెంబడించా. విగ్రహాలు తయారైపోతూ ఉన్నాయి, సంఘాలలో విగ్రహాలు తయారైపోతూ ఉన్నాయి. నువ్వు దేవుని కన్నా ఎక్కువ దేనిని ప్రేమించినా, అది నీ శరీరమును ప్రేమించినా, అది నీ అలంకారాన్ని ప్రేమించినా, నీ వస్త్రమును ప్రేమించినా, నీ తిండిని ప్రేమించినా, ఈ లోకములో శరీరస నేత్రస జీవపు డమ్మని ప్రేమించినా, మొట్టమొదటి ఆజ్ఞలోనో నీవు తప్పిపోతున్నావు. అందుకే యవనస్తుడైన ధనవంతుడితో ఆయన మాట్లాడుతున్నాడు, మొదట నన్ను ప్రేమించాలంటే ఒకటి కొదువుగా ఉన్నది, విగ్రహాన్ని తీసి పక్కన పెట్టు. మొట్టమొదటి ధనవంతుడు ఏమి కలిగి ఉన్నాడు విగ్రహముగానంటే? అనేక పంటలు పండాయి. వాడు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము.
తిండిని విగ్రహం అయిపోయింది మొట్టమొదటి ధనవంతుడికి. రెండవ వాడు అంటూ ఉన్నాడు, ఊదా రంగపు వస్త్రములు ధరించుకుని దినదినము సుఖపడుతూ ఉన్నాడు, వాడికి వస్త్రమే విగ్రహం అయిపోయింది. మూడవ వాడు యవనస్తుడైన ధనవంతుడు, వాడికి ఏమి విగ్రహం అయిపోయింది అనంటే ధనమే విగ్రహం అయిపోయింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సూటిగా మాట్లాడుతున్నాడు. తిండే విగ్రహం అయిపోయిందా? వస్త్రమే విగ్రహం అయిపోయిందా? ధనమే విగ్రహం అయిపోయిందో జాగ్రత్త, విడవబడిపోతావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు ఆయన వెంబడ వెళ్తున్నాను అనుకుంటూ ఉన్నావు, ఆయన మార్గంలో నడుస్తున్నాను అనుకుంటూ ఉన్నావు, ఆయన వాక్య ప్రకారంగా నేను జీవిస్తున్నాను అనుకుంటూ ఉన్నావు. జాగ్రత్త, ఆయన ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయనను వెంబడించాలంటే ఆయన అంటూ ఉన్నాడు, నేనే యెహోవాను. హల్లెలూయా. భూమి కింద కానీ, భూమి కింద జలములలో కానీ, భూమి మీద కానీ, ఆకాశముందున్నది కానీ దేనిని విగ్రహముగా చేసుకోవద్దు. చేసుకుంటూ ఉన్నావేమో ఈరోజు నా జాగ్రత్త తల్లి. పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా వెర్రి దాని వలె, వెర్రి వాడి వలె చేయకుండా ఇంకా నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నా. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమామూర్తి కాబట్టి, ఆయన సహనము కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన క్షమాపణ గుణము కలిగి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుని మనము ప్రేమిస్తూ ఉన్నామా తల్లి? 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉంటున్నారు, వారికి విముఖుడవు కమ్ము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయన అంటూ ఉన్నారు, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నారంటే వారు సుఖానుభవమును ప్రేమిస్తూ ఉన్నారు. మొట్టమొదటి ధనవంతుడు తిండిని ప్రేమించాడు దేవుడి కన్నా. రెండవ ధనవంతుడు దేవుడి కన్నా వస్త్రాన్ని ప్రేమించాడు. మూడవ ధనవంతుడు దేవుడి కన్నా ధనాన్ని ప్రేమించాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు నాలుగోడుగా, జక్కయ్య. అందరూ పాపి అంటూ ఉన్నారు, కానీ దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు నడుస్తూ ఉన్నప్పుడు, గృహంలోనికి వెళ్ళినప్పుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఇచ్చి వేస్తాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అన్యాయమైన అక్రమైన దానిని నేను ఇచ్చి వేస్తానయ్యా. ఇదిగో సగ భాగము పేదలకు ఇచ్చేస్తానయ్యా. 4వ వంతు ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారికి ఇచ్చి వేస్తానయ్యా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ గృహంలో దేవుని ప్రేమ లేకుండా, దేవుని ఆజ్ఞానుసారంగా లేకుండా ఈరోజు అన్యాయం అక్రమైన ధనాన్ని పెట్టుకుని నువ్వు తిరుగుతూ ఉంటే, జక్కైన దేవాది దేవుడు నీ ముందు పెడుతూ ఉన్నా. నీ గృహంలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది ఉంటే దేవుడు నీ గృహంలో ఉండడం లేదు, దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉండడం లేదు. జక్కయ్య మాట్లాడుతున్నాడు, అయ్యా నేను పేదవారిని ప్రేమిస్తున్నాను, మొదట నిన్ను ప్రేమించాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొదట నిన్ను ప్రేమించానయ్యా, తర్వాత నేను పేదలను ప్రేమిస్తున్నాను, సగభాగము పేదలకు ఇచ్చేస్తాను, అన్యాయం అక్రమైన 4వ వంతు నేను ఇచ్చేస్తాను, నాకు నువ్వు ఉంటే చాలు ప్రభు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ 3 ధనవంతులు కూడా వ్యర్థులైపోయారు, ఒకే ఒక్క ధనవంతుడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. నా ప్రేమను నువ్వు కలిగి ఉన్నావు. నన్ను ప్రేమించడమే కాదు, ఇరుగు పొరుగు వారిని పేదలను నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టి జక్కయ్య నీ ఇంటికి రక్షణ వస్తుంది. కారణం ఏమిటో తెలుసా? జక్కయ్యలో దేవుని ప్రేమ ఉన్నది. హల్లెలూయా. అప్పటి వరకు పాపాన్ని ప్రేమించాడు, శాపాన్ని ప్రేమించాడు, అన్యాయాన్ని ప్రేమించాడు, అక్రమాన్ని ప్రేమించాడు, ఈ శరీరాస నేత్రాస జీవపటమ్మాన్ని ప్రేమించాడు. కానీ దేవుడు మాట్లాడినప్పుడు దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు. ఏ విధముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో అదే విధముగా ఇరుగు పొరుగు వారైన పేదలను ప్రేమించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు ప్రేమిస్తూ ఉన్నవా? సుఖానుభావాన్ని ప్రేమిస్తూ ఉన్నవా తల్లి? ఈరోజు దేవుడు 4 ధనవంతుల్ని ముందు పెట్టాడు. 4 ధనవంతుల్లో 3 ధనవంతులు వ్యర్థముగా ఉన్నారు, వ్యర్థులైపోయారు తల్లి. ఒకే ఒక ధనవంతుడు వాక్యానుసారంగా జీవించాడు, వాక్యానుసారంగా నడవడం మొదలు పెట్టాడు. దేవుని రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అతన్ని అంటూ ఉన్నాడు, నీవు అబ్రహాము కుమారుడివే, పాతాళములోనికి నువ్వు వెళ్ళవు, నరకములోనికి వెళ్ళవు, నువ్వు వెర్రివాడవు కాదు, నన్ను ప్రేమించావు కాబట్టి అబ్రహాము పరదేశంలో ఉన్నప్పటికీ అబ్రహాము దగ్గర నువ్వు ఉంటావు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రేమను కలిగి ఉన్నామా? 1 కొరింథీ రాసిన పత్రిక
13వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాము తల్లి. అపోస్తలుడైన పౌలు గారు ప్రేమ కోసం సూటిగా ఆయన మాట్లాడుతున్నారు, స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నారు. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమునయుండును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలు పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేకపోతే వ్యర్థమైపోతాం. దేవుని ప్రేమ లేక వ్యర్థమైపోతాం. నీకెన్ని ధన ధాన్యములు ఉండవచ్చు, ఎంత అందం ఉంచవచ్చు, ఎంత కీర్తి ప్రతిష్టలు ఉండవచ్చు, కానీ దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థమైన జీవితమే. 3 ధనవంతులు వ్యర్థమైపోయారు తల్లి. ఎందుకు తెలుసా? దేవుని ప్రేమ వారిలో లేదు. ఒకే ఒక్కడు దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు. జక్కయ్య పరలోక రాజ్యంలో చేర్చబడ్డాడు. హల్లెలూయా. అదే విషయాన్ని నేను మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? నేను మనుషుల భాషలో ప్రార్థన చేస్తాను, దేవదూతల భాషతో నేను ప్రార్థన చేస్తాను, నేను దేవుని స్తుతిస్తాను. అంటే అన్య భాషలతో కూడా నాకు ప్రార్థన చేయడము వచ్చు. అనేక కృపావరాలు నేను కలిగి ఉన్నాను. అనేక మర్మాలను నేను జ్ఞానవంతుడిగా నేను బోధించగలను. అంత నాకు కొండంత విశ్వాసం ఉంది. ఇవన్నీ నాలో ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థుడను. ప్రేమ లేకపోతే వ్యర్థమైపోతావు. ప్రేమ లేకపోతే జీవించలేం. ఆయన ప్రేమ లేకపోతే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళలేం. అందుకే ఆయన అంటూ ఉన్నారు కొలస్సీ పత్రికలో, ఒక్కరిని ఒకరు సహనము కలిగి ఉండండి, ఒకరిని ఒకరు క్షమించే గుణము కలిగి ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను క్రైస్తవుడనే ఆత్మను పొందుకున్నావు. నీ అత్తగారిని ప్రేమిస్తూ ఉన్నావా? నీ మాంగాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? నీ భర్తను ప్రేమిస్తూ ఉన్నావా? నీ ఆడబడుచుల్ని ప్రేమిస్తూ ఉన్నావా? నీ వీధిలో ఉన్న బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నావా? నీ సంఘ సభ్యుల్ని ప్రేమిస్తూ ఉన్నావా? ప్రేమించకపోతే నువ్వు బ్రతకడమే వ్యర్థమంటూ ఉన్నారు. ప్రేమించకపోతే, దేవుని ప్రేమ నీలో కలిగి ఉండకపోతే నీ ప్రార్థన వ్యర్థమంటూ ఉన్నారు, నీ ఆత్మ వ్యర్థమంటూ ఉన్నారు, నీ కృపావరములు వ్యర్థమంటూ ఉన్నారు. అయినంటూ ఉన్నారు జీవితమే వ్యర్థమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వ్యర్థము కాదు అయ్యానంటే, దేవుడు నిన్ను ఏ విధముగా ప్రేమించాడో అదే విధముగా దేవునిని మొదట ప్రేమించారు, తర్వాత నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించారు. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడారు తల్లి. ప్రేమ కోసం ఆయన నీతో మాట్లాడారు. ఈ లోక సంబంధించిన ప్రేమ కాదు నువ్వు కలిగి ఉండవలసిందే. దేవుని ప్రేమ కలిగి ఉండాలని నీతో మాట్లాడారు తల్లి. ఈరోజు నీ ఏ ప్రేమను నువ్వు కలిగి ఉన్నావు? దేవుని ప్రేమను కలిగి ఉన్నావా? ఈ లోక ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడారు తల్లి. ప్రేమ లేకపోతే ఎన్ని ప్రార్థనలు చేసినా, ప్రేమ లేకపోతే ఎంత వాక్యం చదివినా, ప్రేమ లేకపోతే ఆత్మను పొందుకున్నా, ప్రేమ లేకపోతే ఎన్ని కృపావరములు నువ్వు కలిగి ఉన్నా, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అది వ్యర్థమో, అది వ్యర్థమో, అది వ్యర్థమో అని మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు ప్రేమను కలిగి ఉన్నావా? ఈరోజు ప్రేమను కలిగి లేకపోతే ఈరోజు దేవాతి దేవుని అడుగు, అయ్యా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నేను అనుకుంటూ ఉన్నాను, కానీ నువ్వు ఇరుగు పొరుగు వారిని ప్రేమించమని నువ్వు మాట్లాడుతున్నావు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నేను అనుకుంటూ ఉన్నాను, కానీ నా రక్త సంబంధం నువ్వు ప్రేమించమంటూ ఉన్నావు ప్రభా. మొదట సహనము కలిగి ఉండమంటూ ఉన్నావు, రెండోది క్షమాపణ గుణము కలిగి ఉండమంటున్నావు, మూడోదిగా ప్రేమను కలిగి ఉంటున్నావు. పరిశుద్ధాత్మదేవా, నా తండ్రి మీరు ప్రేమించారయ్యా, ప్రాణము పెట్టినంతగా మీరు ప్రేమించారయ్యా. మొదట మీరు ప్రేమించారు పరిశుద్ధాత్మదేవా. మేము పాపములో ఉండగా, శాపములో ఉండగా, ఈ లోకంలో తిరుగుతూ ఉండగా ప్రభువా మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. నీ యొక్క క్షమాపణ గుణము కలిగి ఉండి మమ్మల్ని ప్రేమించారు.
ఎన్నో అపరాధములు చేస్తాము ప్రభువా, ఎన్నో అక్రమములు చేస్తామయ్యా, ఎంతోమంది అన్యాయముగా మన తండ్రి అని దూషించాము. కానీ ప్రభు అన్నిటిని మీరు క్షమించారయ్యా, అన్నిటినీ క్షమించారు ప్రభువా. క్షమించి మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. మీరు మాట్లాడుతున్నారు, ఇదిగో నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, నాకన్నా ముందు మీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వే విధముగా ప్రేమించుకుంటున్నావో నీ వల్ల నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, నీ వల్ల నీ రక్త సంబంధులను ప్రేమించాలి, నీ వల్ల నీ గ్రామస్తులను ప్రేమించాలి. ప్రేమించాలి తల్లి. ఆయన ప్రేమ కోసం నువ్వు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రేమించకుండా దూషిస్తూ ఉన్నావేమో, నువ్వు ప్రేమించకుండా కపటమైన ప్రేమను కలిగి ఉండి ఈరోజు నేను ప్రేమను కలిగి ఉన్నాను నువ్వు మాట్లాడుతున్నావు. అందరూ 2 చేతులు ఎత్తుతామా? దేవుని కన్నా తిండిని ఎక్కువ ప్రేమిస్తున్నావా సహోదరి సహోదరుడా? దేవుని కన్నా తిండిని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుని కన్నా తినే ఆహారాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యము కన్నా, దేవుని ఆత్మ కన్నా, దేవుని సంగము కన్నా, దేవుని వాక్యము ఆరాధన కన్నా ఆదివారం వచ్చేటప్పటికి తిండిని ప్రేమిస్తున్నావమ్మా? నీ ప్రేమ వ్యర్థమనైనా మాట్లాడుతున్నా. ఆయన నీతో స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని ప్రేమించాలి, ఆత్మను ప్రేమించాలి, నీ ఒరుగు పరువాన్ని ప్రేమించాలి. ఈరోజు నీ ప్రాణాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, నీ తిండిని ప్రేమిస్తూ ఉన్నావు, నువ్వు కట్టుకున్న వస్త్రాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, సుఖాన్ని ప్రేమిస్తున్నావు. ఈరోజు ధనాన్ని ప్రేమిస్తే ఇక్కడ నిలబడి ఉన్నావేమో. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. తల్లి, దేవుని కంటే ఎక్కువ ఏది ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువ ఏది ఆశించినా, దేవుని కంటే ఎక్కువ ఏది ఆలోచించినా అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు. ఈరోజు నీ శరీరాన్ని ఎక్కువ ప్రేమించుకుంటూ ఉన్నావేమో. అది మృతము, అది మృతము, అది మట్టిలో కలిసిపోతుంది. తల్లి, ఈరోజు ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాము, అది నీ దగ్గర ఉండదు, అది రెక్కలు వచ్చి ఎగిరిపోతుందని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు వస్త్రాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాము, ఆ వస్త్రము చిమ్మెట కొడుతుందని ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి, దీనిని ప్రేమిస్తూ ఉన్నావు. ఒక జక్క ఇవ్వలే ఆయన వాక్యాన్ని ప్రేమించగలుగుతున్నావా? ఒక జక్క ఇవ్వలేని ఇరుగు పొరుగువాన్ని ప్రేమించగలుగుతున్నావా? తల్లి, సుఖ అనుభవాలను ప్రేమిస్తూ ఉన్నావమ్మో. తినడము, తాగడము, సుఖించడము, వస్త్రములు కట్టుకోవడము, ధనము సంపాదించుకోవడము, ఇదే నీ జీవితం అనుకుంటూ ఉన్నావమ్మో. నీ పొరుగు వారిని మర్చిపోతూ ఉన్నావు, నీ సంఘంలో ఉన్న బిడ్డలను మర్చిపోతూ ఉన్నావు, నీ యొక్క రక్త సంబంధాలు మర్చిపోతూ ఉన్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇరుగు పొరుగు వారిని ప్రేమించకపోతే నీ ప్రేమ వ్యర్థమని ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి, ప్రార్థన చేసుకుందాం, సరి చేసుకుందాం. నువ్వెన్ని సంవత్సరములు ప్రేమ లేకుండా జీవిస్తూ అన్ని సంవత్సరములు వ్యర్థమే తల్లి, వ్యర్థమే. ఇంకా వేరే ఒక దారి లేదు. ఆయన స్పష్టంగా నీతో మాట్లాడడం జరిగింది. ఆయన ప్రేమ లేకపోతే వ్యర్థుడనే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. నన్ను చూసి నడుచుకుండా నా అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆత్మను కలిగి ఉన్నా, ఎన్ని వరములు కలిగి ఉన్నా, అన్ని భాషలతో నేను మాట్లాడగలిగి ఉన్నా, శక్తి కలిగి ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థుడనే. దేవుని ప్రేమ లేకపోతే నా జీవితము వ్యర్థమే, నా బ్రతుకు వ్యర్థమే, నా ప్రార్థన వ్యర్థమే, నా ఆత్మ వ్యర్థమే అని ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి, ఈరోజు వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా?